రావు గారు, నేపాల్, బంగ్లాదేశ్ వాటి మాదిరిగానే ఇప్పుడు పీఓకేలో కూడా జంజీవ్ మూమెంట్ మొదలైనట్లుగా తెలుస్తోంది. సో పాక్ ఆర్మీకి, ప్రభుత్వాలకి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు ఈ మూమెంట్ని చేస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? భారత్ దృష్ట్యా మీ విశ్లేషణాత్మకమైన వివరణ ఏంటి సార్? ఎస్ అండి, కొన్ని నెలల క్రితం మనం నేపాల్లో జెడ్ మూమెంట్ ఎలా ఉందో చూసాం. మొత్తం అక్కడ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయింది. జుడిషియరీ, సుప్రీంకోర్టు కూడా, నేపాల్ సుప్రీంకోర్టును కూడా వాళ్ళు ఎక్కడికక్కడ బంధించడం జరిగింది. జెడ్ అంటే యంగ్ జనరేషన్ అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఒక 20 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని, అంటే యూత్ని మనం జెడ్ అంటాం. ఎందుకంటే యాక్టివ్గా, క్రియాశీలకంగా ఉంటారు కాబట్టి. ఏ దేశంలోనైనా ఈ జనరేషన్ ఆఫ్ ది పీపుల్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు ఇదే నేపాల్లో సంభవించిన, ఒకప్పుడు బంగ్లాదేశ్లో సంభవించిన, అంతకుముందు కొన్ని సంవత్సరాల 2022లో శ్రీలంకలో సంభవించినట్టు జెడ్ మూమెంట్ ఇప్పుడు పీఓకేలో ఉంది. అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏంటంటే ముఖ్యంగా పీఓకే క్యాపిటల్ ముజఫరాబాద్ యూనివర్సిటీలో స్టూడెంట్లు ముఖ్యంగా అక్కడ ఫీజులకు సంబంధించి, హాస్టల్ వసతులకు సంబంధించి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. కానీ ఆ విద్యార్థులు ఏదో ఆ యూనివర్సిటీకి సంబంధించిన సమస్యల మీద ప్రొటెస్ట్ చేస్తే అక్కడ పీఓకేలో ఉన్న టెర్రరిస్టులు డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది. అంటే టెర్రరిస్ట్ అటాక్ జరిగింది యూనివర్సిటీ స్టూడెంట్ల మీద. దీంతో వెంటనే ఆ యూనివర్సిటీ స్టూడెంట్ల మూమెంట్ మొత్తం జెడ్గా మూమెంట్గా సంభవించి మొత్తం పీఓకేలో ఉన్న లక్షలాది మంది ప్రజలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఈ మూమెంట్ యాంటీ ఆర్మీ, అంటే పాకిస్తాన్ అసీం మున్నీర్కి వ్యతిరేకంగా ఈ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత పాకిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకున్న షహబాజ్ ప్రభుత్వం మీద కూడా అక్కడ మూమెంట్ ఉంది. అంటే ప్రభుత్వం పాక్ ఆర్మీల మీద పీఓకేలను యూత్ తిరగబడుతున్నారు. ముఖ్యంగా చైనా ఆగడాలు కూడా. చైనా అక్కడ జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులు, తర్వాత సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు కూడా, అది మొత్తం గ్వడార్, చైనా జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి కరాచీ దాకా వెళుతుందండి. సుమారు కొన్ని వందల కిలోమీటర్లు మన పీఓకే ద్వారా వెళుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చైనా ఆర్మీ అక్కడ స్థిరం ఉండడం వల్ల పాకిస్తానీ పీపుల్, అంటే పీఓకే పీపుల్ మీద ఆగడాలు ఎక్కువైపోయాయి. కాబట్టి చైనా ఆస్తులను కూడా వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. ఆ హైవేని, ఎక్కడికక్కడ కారకోరం హైవే అంటారు, ఆ హైవేని కూడా వాళ్ళు బంధించి పడేశారు. జెడ్ మూమెంట్ కొన్ని నెలల క్రితం కూడా వచ్చింది, అది మొత్తం ప్రజల్లో. కానీ ఇప్పుడు జెడ్ అంటే ఇంక యంగ్ జనరేషన్ రోడ్డు మీదకి వస్తున్నారు. వీళ్ళు వస్తే ఆ టెర్రరిస్టులు కానీ, పాక్ ఆర్మీని కానీ వాళ్ళని అంటే వాళ్ళని అణచడం మాత్రం అది చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. జెడ్ మూమెంట్ మన నేపాల్లో కూడా చూసాం. కాబట్టి ఇంకా పీఓకేలో జెడ్ మూమెంట్ అంటే ఇండియా కోరుకున్నది జరగబోతుంది. ఇండియా ఏం కోరుకుంటుంది అంటే మనం ఏమీ చేయడంలే, మనం ఏదో అక్కడ కుట్రలు కుతంత్రాలు పాకిస్తాన్ ఇక్కడ ఇండియాలో చేసినట్టు మనం ఏం చేయని అవసరంలే. ఎందుకంటే ఈ పీఓకే పక్కన, ఈ పీఓకే జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగమైన పీఓకే ప్రజలు పక్కనున్న మన ఇండియన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అద్భుతమైన ఎలక్షన్ జరిగినాయి. శ్రీనగర్లో గవర్నమెంట్ వచ్చింది ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో. అక్కడ ఇప్పుడు టూరిజం అని అన్ని రంగాల, ఐటీ సెక్టర్ అన్ని అద్భుతంగా ప్రోగ్రెస్ ఉంది. అక్కడ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ వృద్ధి రేటు కూడా చాలా ఎక్కువ ఉందండి, 7% దాకా ఉంది. అక్కడ పీఓకేలో నెగిటివ్ గ్రోత్ రేటు. ఆహార పదార్థాలు లేవు, ద్రవ్యోల్బణం, విద్యార్థులకు వసతులు లేవు. అక్కడ ఆగడాలు, ఆర్మీ వాళ్ళ మీద కాల్పులు, రేపులకు గురి చేయడం చాలా దారుణంగా చేస్తుందన్నమాట ఆర్మీ. కానీ ఒక ఇండియన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య హక్కులని, ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళు ఉంటున్నారు, ప్రపంచంలో అతిపెద్ద అందులో భాగంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో మైనారిటీలు ఎంతటి అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఒక స్వర్గసీమలా ఉంది. ఈ కంపారిజను పీఓకే ప్రజల్ని పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసినట్టు చేస్తుంది. అదే మనం చేసేది. అంటే మన ప్రజలు సుఖశాంతులతో ఉండడం మన జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసి పీఓకే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇండియా ఏదో కుట్ర అంటారు, అదేం కాదు. కాకపోతే ఇప్పుడు ఇండియన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అలజడిలు రేకెంతిస్తే ఇక పీఓకే ప్రజలు కూడా శాంతిస్తారు, ఇంకేదో ఇది కూడా బాగోలేదని చెప్తాం అనుకుంటారు. కానీ మన ఇండియన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత అక్కడ ఈ నేషనల్ గవర్నమెంట్, మన ఇండియన్ డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అక్కడ సెక్యూరిటీని ఎక్కడికక్కడ బీఫప్ చేసి శాంతి భద్రతలు ఉండడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ తీవ్రవాదులు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో అలజడి చేయలేకపోతున్నారు ఇంకో టెర్రరిస్ట్ అటాక్ చేసి. కాబట్టి ఇప్పుడు పీఓకేలో పరిస్థితులు చక్కబడాలంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మన ఇండియన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మళ్ళా తీవ్రవాది అటాక్ చేసే అవకాశాలు పుష్కలంగా అక్కడ కనపడుతున్నాయి. అందుకనే ఇండియన్ ఆర్మీ మొత్తం ఎల్ఓసి వెంబడి 700 కిలోమీటర్ల ప్లస్ ఉన్న ఎల్ఓసి వెంబడి ఇండియన్ ఆర్మీ సర్వసన్నద్ధంగా ఉంది. అంటే పీఓకే పరిస్థితుల వల్ల అక్కడ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయింది. కాబట్టి పీఓకేలో అంటూవాడు ఏదైనా జరిగి అక్కడ పీఓకే నుంచి మైగ్రేషన్ ఎలాంటివి జరిగినా, లేకపోతే అక్కడ ఉన్న టెర్రరిస్టులు మన మీద అటాక్ చేసినా
ఇండియా వెంటనే పీఓకే మీద చర్య తీసుకుంటుంది. ఈసారి చర్య ఎలా ఉంటుందంటే అది మనుషులు అన్ఇమాజినబుల్ అనమాట, ఎవరు ఊహాతీతం ఊహించని విధంగా ఉంటుందన్నమాట. అంటే పీఓకే ఆక్రమణ, ఎందుకంటే అక్కడ ప్రజలు సపోర్ట్ చేసేస్తున్నారు, ఇంకా ప్రజలు ఇండియాలో కలిసిపోదామన్నట్టే చర్యలు తీస్తున్నారు. కాబట్టి అక్కడ చైనా ఆస్తులకి చాలా ప్రాబ్లం ఉంది, ఆర్మీకి ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇండియా ఇప్పుడు పీఓకేలో వచ్చిన జెన్జెడ్ మూవ్మెంట్ అనేది ఇండియాకి వరం కాబోతుంది, ఎందుకంటే పాక్ ఆర్మీ దాన్ని అణచలేదు పరిస్థితి. కాబట్టి ఇంకా రానున్న 2-3 రోజుల్లో వారాల్లో ఎలా ఉంటుందో ఇంకా పరిస్థితి మనం నిశ్చితంగా గమనిస్తూ ఉండాలి, ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ. సరే, ఇక నేటో ప్రధాన కార్యాలయం అలాగే యుఎస్ న్యూక్లియర్ బేస్ ఉన్నటువంటి